అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ 28 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికి చాలా రోజుల నుండి, చాలా వారాల నుండి ఆలోచించుకుంటూ, నాకు గుర్తుండి 17 వారాలు ముగించుకున్నాం అనుకుంటున్నాను. ఇది 18వ వారం అనుకుంటా. ఈ 28 అధ్యాయాల్లో ఇప్పటికి చాలా అధ్యాయాలు మనం మాట్లాడుకున్నాం. దరిదాపుల్లో ఎన్ని అధ్యాయాలు మాట్లాడుకున్నామండి? 8వ అధ్యాయం వరకు దాదాపు మాట్లాడుకున్నాం మనం. ఒక సంఘం అనేది ఎంత ఘనంగా కట్టబడిందో, ఒక సంఘము కట్టబడడం కాదు కానీ ఆ సంఘ నడిపింపులో ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో. అంటే ఒక సంఘం అనేది చిన్న గొడవ కాదు, దానికి సంబంధించిన ప్రతి సిస్టమ్ కూడా చాలా గంభీరమైంది అని మనకు తెలియాలని ముందే పరిశుద్ధాత్మని చేత రాయబడ్డ ఒక గొప్ప పుస్తకమే మనం నేర్చుకుంటున్న అపోస్తుల కార్యములు. ఖచ్చితంగా ఒక సంఘము సంపూర్ణం కావాలంటే ఈ గ్రంథములో ప్రతి మాట మనకు తెలియబడాలి. అందులో భాగంగా మన పరిశోధనలో మనం చూస్తూ ఇప్పటి వరకు 8 అధ్యాయాల వరకు మనం వచ్చే ప్రయత్నం చేసాం. గత వారం ఏం మాట్లాడుకున్నాం? 8వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ అధ్యాయం 8వ వచనం వరకు, అంతేనా? మొదటి వచనం నుండి 8వ వచనం వరకు టైటిల్ ఏమని ఇచ్చుకున్నామండి? చెదరిపోయిన సంఘము, సమరయలోని సువార్త. ఒక పెద్ద శోధన సంఘంలో ఏర్పడింది. గత వారం మీరు చూశారు. ఈటా శోధన. ఎవరు చనిపోయారు? స్టెఫెన్ గారు. మంచోడా చెడ్డోడైనా? అతి భక్తుడు, దేవుని కొరకు ప్రాణాలు సైతం ఇచ్చేంత త్యాగం కలిగినోడు. మరి ఎందుకు చనిపోయాడంటే స్టెఫెన్ బూతులాడో, స్టెఫెన్ తప్పులు చేసో, స్టెఫెన్ పాపం చేసో చనిపోలే. స్టెఫెన్ ఎందుకు చనిపోయాడంటే మంచి చెప్పి చనిపోయాడు. అంతే కదండి? ఏం చెప్పాడు? మంచి అయినా చెప్పాడు, చెడు చెప్పాడా? మంచి చెప్తే చనిపోవడం ఏంటండి? అంటే మంచి ప్రజలకి నచ్చదు, మంచిని డైజెస్ట్ చేసుకోలేము మనం. ఎందుకంటే మంచి కొంచెం ఘాటుగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు తట్టుకోలేని మనుషులు ఇంక వీడు ఉండడం మంచిది కాదు అనే ఉద్దేశంతో చంపేసే ప్రయత్నం చేశారు స్టెఫెన్ని. అది చిన్న లోటు కాదు, సంఘానికి తీర్చలేని లోటు. ఆ లోటు మధ్య సంఘం చాలా ఇబ్బందులు ఉండగా ఇక ఒక చోట ఉండలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఎక్కడికక్కడే చెదిరిపోయారంట. ఎవరు? సంఘం. అలా చెదిరిపోయినప్పుడు కొందరు ఏ దేశం వెళ్ళారు? సమరయ దేశం వెళ్ళారు. ఏ దేశం? సమరయ దేశం. సమరయులు అంటే ఎవరో ఆల్రెడీ గత వారం మనం మాట్లాడుకున్నాం. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో చెదిరిపోయిన వీళ్ళు, అయ్యో మేము కష్టపడి, అంటే కష్టాలు పడి బయటకు వచ్చేసాం, మేము బలహీనతలో ఉన్నాం, బాధలో ఉన్నాం అనుకోకుండా ఆ బాధలోనే మరింత ఘనంగా చేశారు. ఎవరి పని చెప్పండి మీరు? ఎవరి పని? వెరీ గుడ్. అంటే శ్రమలలోనే ఇంకా ఎక్కువగా చెయ్యాలి మనం. ఎవరి పని? దేవుడి పని. అదే గత వారం ప్రారంభ సంఘం నుంచి మనం నేర్చుకున్న ఒక గొప్ప నీతి పాఠం. అందులో భాగంగా ఒక వ్యక్తిని మనం చూసాం. ఆయన పేరే ఏం పేరు? ఫిలిప్పు. ఏం పేరు? ఫిలిప్పు. ఆ ఫిలిప్ ఎవరో కూడా మీ అందరికి చెప్పినట్టు గుర్తు నాకు. ఆరంభ రోజుల్లో సంఘంలో సమస్య ఏర్పడినప్పుడు 7 వ్యక్తులు ఎన్నుకున్నారు అక్కడ. ఏ సమస్య? భోజనాల విషయంలో. గుర్తుందో లేదో మీకు? మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. 7 వ్యక్తులను ఎన్నుకుంటే ఆ 7 వ్యక్తుల్లో ఒకడే స్టెఫెను, ఆ 7 వ్యక్తుల్లో ఒకడే ఫిలిప్పు. సో దేవుని పనికి ఎన్నుకోబడ్డ వాళ్ళు కేవలం వారికి నియమించ పనుల్లో మాత్రమే ఉండకుండా ఎవరి వాక్యాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా గత వారం మనం ఫిలిప్ గారిని చూసాం. ఆయన పరిచర్య చాలా విస్తారంగా, చాలా ఘనంగా సమరయంలో జరిగిందని మనం ఆలోచన చేసాం. అమ్మా ఇన్ని తీసుకెళ్ళండి దయచేసి, ఎవరొకరు లోపల తీసుకెళ్ళిపోండి. నేను వాక్యం చెప్తున్నాను కదా, ఆయన గోల్ చేయడం నాకు ఇబ్బందిగా ఉంది. వెరీ గుడ్. లోపల పెట్టండి అమ్మా, లేదా తలిపేసేయండి లోపల పెట్టి. ఆయన కుదురుండే రకం కాదు. వెరీ గుడ్. అందరికీ వందనాలండి. దయచేసి పిల్లల్ని కొద్దిసేపు జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం చేయండి. అందరూ సహకరించే ప్రయత్నం చేద్దాం. సో ఎవరి ప్రయాణం స్టార్ట్ అయింది? ఫిలిప్ గారిది. ఎవరు చనిపోవడం వల్ల? స్టెఫెన్ గారు. అంటే గుర్తుంచుకోండి, స్టెఫెన్ గారు చనిపోయారు కాబట్టి ఆయన బయటకు వచ్చి పనిచేస్తున్నాడు. నా వాడికి అర్థం లేదా? అంటే ఒక భక్తుని మరణం వెనక ఎన్నో ప్రయోజనాలు ఏర్పడ్డాయి. వాళ్ళల్లో కదలిక రావాలంటే ఖచ్చితంగా అంత పెద్ద దెబ్బ తగలాల్సిందే. నా మాట మీకు అర్థం లేదా? మనం ఉంటుంటాం కదా, చూసారు ఎప్పుడన్నా, ఇంకెప్పుడు మారతారో నువ్వు, నేను చస్తే కానీ మారవా అంటాం కదా.
చస్తే మారతాడా? చెప్పండి, చస్తే మారతాడా? ఏమో, నా చావు వలన బుద్ధి వస్తుందేమో అనుకుంటాం కదా. చాలామంది చూడండి, తల్లిదండ్రులు బ్రతుకున్నంతసేపు మార్పు ఉండదు. ఇప్పుడు మార్పు వస్తుంది, తల్లో తండ్రో చనిపోయాక ఆ బాధ్యత ఏర్పడి ఖచ్చితంగా కూడా మారాలనుకుంటాం. కానీ మారిన తర్వాత ఎంతో బాధపడతారు. అయ్యో మా నాన్న నన్ను ఇలా చూస్తే చాలా సంతోషిస్తాడండి, కానీ చూడడానికి తండ్రి లేడు. కానీ గమనించుకోండి, స్టెఫన్ ఉన్నంతసేపు వాళ్ళెవరికే స్టెఫన్ విలువ అర్థం కాలేదు. కానీ స్టెఫన్ చనిపోయాక చాలా మార్పులు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత చెదిరిపోయిన వారు అందరూ పనిచేస్తున్నారు. అందులో భాగంగా సమరయ దేశానికి వెళ్ళారు వీళ్ళు. ఏ దేశానికి? వెరీ గుడ్. ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? సమరయలో ఉన్నాం. ఎక్కడ బయలుదేరాం చెప్పండి మీరు? ఎక్కడ బయలుదేరాం? యెరూషలేములో బయలుదేరాం. వెరీ గుడ్. యోదయ దేశం అది. ఏ దేశం అది? యోదయ దేశం. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం మనం? సమరయ వరకు వచ్చాం. ఇప్పుడు సమరయలో ఏం జరుగుతుందో మనం చూడాలి, అంతే. ఓకేనా? వెరీ గుడ్. చదువుతాం చూడండి తర్వాత భాగాన్ని. 8వ వచనం వరకు గత వారం మాట్లాడుకున్నాం. ఈ వారం 9వ వచనం నుండి కొంచెం సౌండ్ పెట్టండి, నాకు ఎవరైనా పెడితే కొంచెం లైట్గా. 9వ వచనం నుండి 25వ వచనం వరకు రాసుకుందాం మరొక భాగాన్ని, అంటే 18వ భాగం. అపోస్తుల కార్యాలు 18వ భాగంలో ఉన్నాం. అపోస్తుల కార్యాలు 18వ భాగంగా 8వ అధ్యాయం 9వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈ భాగానికి టైటిల్ ఏమని ఇస్తారంటే, టైటిల్ ఏమని రాస్తారంటే, గారడీవానికి బుద్ధి అని రాయండి. ఎవరికి బుద్ధి? మీకు సరిపోయింది కదా అమ్మా? వినబడుతుంది కదా? ఓకే, చాలు సిద్ధు. గారడీవానికి బుద్ధి లేదా గారడీవానికి పాఠం అని రాయండి. ఏది రాసినా ఒకటే. గారడీవానికి బుద్ధి లేదా గారడీవానికి పాఠం. అంటే ఇప్పుడు ఈ భాగంలో మనం ఎవరిని చూడబోతున్నాం? గారడీవాడిని చూడబోతున్నాం. ఓకేనా? వెరీ గుడ్. చదువుదాం చూడండి 9వ వచనం నుంచి 8వ అధ్యాయం 9వ వచనం నుంచి. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో. ఏ పట్టణములో? వెరీ గుడ్. అలా కొంచెం కోఆపరేట్గా ఉంటే త్వరగా వెళ్ళిపోద్దాం, మన ఆపరేషన్ బేగా అయిపోద్ది. ఏ పట్టణం అది? సమరయ పట్టణం. ఇప్పుడు పరిచర్య సమరయ పట్టణం వరకు వచ్చింది. ఆ పట్టణంలో పరిచర్య జరుగుతున్నప్పుడు దేవుని పనితో పాటు అక్కడ ఇంకో పని జరుగుతుందంట ఆల్రెడీ. ఏంటది? ఒక వ్యక్తి గారడీ చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? గారడీ. ఏం పేరు? మళ్ళీ చూడండి. సీమోను అను ఒక మనుషుడు లోగడ సమరయ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. ఏం చేసి? సరే, గారడీ అంటే? గారడీ అంటే ఏ మాయ? పెద్ద మాయ, చిన్న మాయ? చెప్పాలి మీరు నాకు. గారడీ అంటే గారడీ. ఇంకో మంచి పాట చెప్తారు వినండి. అప్పట్లో గారడీ గాళ్ళు ఎక్కువ ఉండేవారు. ఫర్ సపోజ్ ఇదే అపోస్తుల కార్యాలు ఇంకొక ఆయన కనపడతాడు చూడండి, అది కూడా తీయండి. 13వ అధ్యాయం అనుకుంటా, 6వ వచనం చదువుదామా? 13వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. వారు ఆ దీపమందంతటా సంచరించి పావు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు. ఏం పేరు? అందరూ చెప్పాలి మీరు. ఏం పేరంట? బర్యేసు. అక్కడున్న ఆయన పేరేం పేరు? సీమోను. కానీ వీళ్ళు చేసేదేంటి? గారడీ. గారడీని అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అకల్టిజం అన్నాడు దీన్ని. ఏంటంటే అది స్పెల్లింగ్ చెప్తాను, రాయండి. OCCULTISM. అకల్టిజం అన్నాడు దాన్ని. దాన్ని మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే మంత్ర విద్య. ఏ విద్య? చెప్పండి అమ్మా. ఇప్పుడు గారడీ అంటే మనకి సాధారణంగా మ్యాజిక్ అనుకుంటాం. మన బయట జరిగే మ్యాజిక్లు కాదు అవి, జనాల్ని ఆశ్చర్యపరిచే మ్యాజిక్లు. నా వాటికి అర్థం లేదా? ఏమండి, అప్పట్లో అవి ఎక్కువగా నమ్మేవారు వాళ్ళు. ఎవరు? ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలు. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? అప్పట్లో ఈ గారడీల్ని లేకపోతే ఈ మంత్రాలని ఈ తంత్రాలని ఎక్కువ నమ్మేవారు. అప్పుడే ఏంటి ఇప్పుడు నమ్మట్లేదా? చెప్పండి. చాలా చోట్ల పాము కరిసింది అనుకోండి, ఏ వేయాలంటారు? దేనికి మంత్రం? నిజంగా చెప్పండి, మంత్రం అయితే బతికేస్తాడా?
అలాగంటారేంటండి, ఓ చోట వేశారు, ఓ చోట బతికాడు కదా అని అంటారు మీరు. చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు కదా. వెరీ గుడ్. అయితే నేనేమంటానంటే, పాముల్లో అన్నీ ఒక రకాల పాములే ఉండవు. విషపూరితమైనవి ఉంటాయి, విషం లేని ఉంటాయి. అవునా కదా? ఏమో విషం లేని కరిసిందేమో. లేదండి విషంతో ఉన్న పామే, అది కరిసిన మంత్రం అయితే బతికాడంటే దానికి కూడా కొన్ని స్టేజ్లు ఉంటాయి. సాధారణంగా అంట పాముకి ఎన్ని కూరలు ఉంటాయి? 2 కదా. ఆ 2 కూరల్లో ఉన్న విషాన్ని 6 సార్లు వాడుతుందంట పాము. ఎన్నిసార్లు అంటే ఎన్ని కాట్లు? 1 కాటు, 2 కాటు, 3 కాటు, 4 కాటు, 5 కాటు, అలా 6 కాట్లు వేయగలదు. దేంతో? ఒక్కసారి ఉన్న విషంతో. నా వాడికి అర్థం లేదా? 6 కాట్లు అయిపోగానే మరలా విషాన్ని పెంచుకుంటుందంట అది. నా వాడికి అర్థం లేదా? అందులో పవర్ఫుల్ కాట్ ఏదిరా అంటే మొదటి కాటు. ఏ కాటు అది చెప్పాలి మీరు? ఏ కాటు? మొదటి కాటు. కాటులు తగ్గే కొలది అంటే 2వ కాటుకి కొంచెం పవర్ తగ్గుతుంది, 3వ కాటుకి కొంచెం పవర్ తగ్గుతుంది, 4వ కాటుకి ఇంకా తగ్గిపోద్ది. అలా 6వ కాటుకు వచ్చేటప్పటికి పూర్తిగా పవర్ పోద్ది. దేనికి అంటే మీరు గమనించండి, విషపూరితమైన పాముకు కూడా పవరే ఉండదు కంప్లీట్గా. దానికి ఉన్న స్టేజ్ని బట్టి పవర్ ఏర్పడుతుంది అనమాట. కానీ విచిత్రం ఏంటంటే, ఇలా ఎక్కడో ఒకటి జరిగేటప్పటికి ఇంకెళ్ళి చెప్పేసుకుంటారు, ఒరే నిజమేరో మంత్రమేత్త ఏం పోయింది, మనిషి బతికేశాడు, విషం ఏమైపోయింది పోయింది, ఇంకెక్కడైనా పాము గరిస్తే ఏమేయాలి, మరి మంత్రమే వేయాలనుకున్నప్పుడు మరి ఇంక వ్యాక్సిన్లు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు చెప్పండి, అంతేనా కదా? ఇప్పుడు కూడా చూడండి, చాలామంది జ్వరం వస్తే ఏం కట్టిస్తారు? తాయిత్తు. నేను చెప్పండి, తాయిత్తు కడితే జ్వరాలు తగ్గిపోతాయా? చెప్పాలి మీరు, తగ్గుతాయా? నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఆ రోజు ప్రజలే కాదు, ఈ రోజు ప్రజలు ఇంకా దారుణంగా నమ్ముతున్నారు ఈ మంత్ర విద్యల్ని. అవునా కదా? నాకు తెలిసి నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ ఎవరో ఒకరు కాలుకి నల్లతాడు ఉంటుంది. పైకి చెప్పకండి మీరు ఎవరు కూడా. ఎందుకో చెప్పండి. ఇప్పుడు నేను చూస్తే నా చూపు వాళ్ళ మీద పడకుండా, అంతేనా కదా? ఏ దిష్టి అది? నరదిష్టి, అంతే కదా? నేను చెప్పండి, ఇప్పుడు ఆ నల్లతాడు కట్టుకున్నంత మాత్రం చూడడం మానేస్తారా, లేకపోతే వాళ్ళ మీద ఫోకస్ పోద్దా? అంటే ఇప్పటికీ కూడా కొన్ని గారడీల్ని, కొన్ని మంత్రాలని నమ్ముతున్న మనుషులు ఉన్నారు. నేనేమంటానంటే, ఎప్పట్లోనే ఇంతలా నమ్ముతున్నారంటే ఇంక అప్పట్లో పరిస్థితి అర్థం చేసుకోండి. మీకు తెలుసో తెలీదో, కోరుకొండ నూరు ఉంది మన పక్కన, తెలుసు కదా మీ అందరికీ? వెరీ గుడ్. కోరుకొండలో పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో మీకు చెప్పను. మనలాటోళ్ళు చాలామంది కలిసి ఆయన పెంచడం వల్ల ఇప్పుడు ఆయన ఇల్లు ఎలాగుందంటే, చప్పట్లు కొడితే లోపల లైట్లు వెలుగుతాయి, చప్పట్లు కొడితే లైట్లు వెలుగుతాయి. అలాంటి సిస్టంతో ఒక మంచి డూప్లెక్స్ బిల్డింగ్ కట్టేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ మంత్రాల విద్యలు నమ్మేవారు ఉండడం వల్ల. నా మాటకి అర్థమైందా లేదా? సో అక్కడ కూడా ఉన్న సిస్టమ్ అదే. ఏమైపోయిందంటే, ఈ సీమోను టాలెంట్ వల్ల మనుషులందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఎవరికి? సీమోనికి. చదువుతాం చూడండి, ఏమవుతుందంట? సమరయ జనులు విభ్రాంతి పరుచుండెను, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. ఎవరిని అంటే ఇప్పుడు ప్రజలందరి దృష్టిలో ఇంకా దేవుడు పంపాడు రాయిని అని చెప్పుకుంటున్నారంట. ఎవరిని? మీకు బాగా చెప్పాలంటే, జనాలకున్న కొన్ని నమ్మకాలండి వాళ్ళని తెలియకుండానే బలహీనపరిచేస్తాయి, కొంతమందిని హీరోలు చేసేస్తాయి. అవునా కదా? నీకా నాకన్నా సీన్ వస్తేనే అర్థం కాదు మనకి మ్యాటర్. నిజమే కదా? పొరపాటున గాడాల్లో ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, మన అందరి దగ్గర వినిపించే పేరు ఒక పేరే. నేను చెప్పను ఆ పేరు. అవునా? పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. కానీ చాలా సమస్యలు ఫేస్ చేసినా సరే ఆయన మీద ఒక నమ్మకం ఏం చేద్దంటే ఆయనకి బానిసలు చేసేద్దాం మనకి. నా మాట మీకు అర్థమైందా లేదా? అలాగే ఎలాగైతే మనం ఒక ఫ్యానిజానికి అలవాటు పడిపోయామో, ఈ సీమోను చేసే మంత్రాలకి, ఈ సీమోను చేసే మాయలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిదా అయిపోయారంట ఆయనకి. ఎవరికి? ఇంకా ఏదన్నా ఏ చిన్న కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? సీమోన్ దగ్గరికి. సీమోన్ దగ్గరికి వెళ్ళాకే తర్వాత నెక్స్ట్ అంత ఫేమస్ అయిపోయాడు. ఎవరు? డబ్బు ఉన్న వాళ్ళే కాదు, డబ్బు లేని వాళ్ళేటి, డబ్బు ఉన్న వాళ్ళేటి, అందరూ ఆయన దగ్గరికి. అంటే చూడండి ఎంత పేరు సంపాదించాడు. ఏ సీమోను? గారడీవాడైన సీమోను. తర్వాత అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. ఎవరిని అంటే ఇంకా ఆల్మోస్ట్ సమరయ పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినాడు. ఎవరు? సీమోను. ఎందుకంటే ఎందుకంత పేరు వచ్చేసిందంటే మళ్ళీ చెప్తున్నాను,
చెడు ఎక్కువ ఎందుకు ఉందరా అంటే మంచి రానంతసేపే. ఏ రానంతసేపు? అంతేనా కదండి? మంచి వస్తే చెడు తగ్గిపోద్దా? చెప్పండి, తగ్గిపోద్దా? తగ్గిపోద్దలేదు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా భయపడద్ది. అవునా కదా? ఈరోజు చాలా చోట్ల చెడుకు భయం ఎందుకు అనుకుంటున్నారు? మంచి పెరిగిపోవడం వల్ల. నా మాట మీకు అర్థం లేదా? బయట ఎందుకు ఈ దాళ్ళు, ఎందుకు ఈ గొడవలు అనుకుంటున్నారు? ఏం పెరిగిపోబట్టి? మంచి పెరుగుతుంది, జ్ఞానం అందరికీ తెలిసిపోతుంది, వాక్యం అందరికీ అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా భయం పడుతుంది చెడుకి. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే అప్పటి వరకు బాగా చలామణి అయ్యాడు. అయితే మరి ఇప్పుడు ఆ పట్టణంలోకి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? ఫిలిప్ గారు కదా. ఇప్పుడు వచ్చిన ఫిలిప్ గారు ఏం చేస్తున్నారు? 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు, ఆ మాటలు పట్టుకోవాలి మీరు. వచ్చిన ఫిలిప్ ఏమన్నాడు? యేసు ప్రభే జ్వరాలు పోగొడతాడు, యేసు ప్రభే దగ్గులు పోగొడతాడు, యేసు ప్రభే రోగాలు పోగొడతాడు అని చెప్పాడా? ఏం చెప్పాడు? దేవుని రాజ్యము గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందారంట. ఏం పొందారు? ఏం చెబితే? సువార్త చెబితే, మాయలు చేస్తే కాదు. ఆ మాట మీకు అర్థం లేదా? అంటే ఖచ్చితంగా ఒక మనిషి మారాలి అని అంటే అసలైన మార్పు ఏదంటే ఆ మనిషి సువార్త విని మారినప్పుడు. ఏం విని మారినప్పుడు? చెప్పండి అమ్మా. మీరు బాగా మనసు పెట్టండి. 100కు 99% మంది బ్యాచ్ చేయడు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం పోతాయి? రోగాలు పోతాయి. కాబట్టి వెళ్దాం ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. ఎవరికన్నా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, బాప్తిస్మం తీసుకోండి, ముందు తగ్గిపోద్ది. ఏది? పాపం కాదు, రోగం. ఏం తీసుకుంటే అంటే మనం ఏమని మోటివేట్ చేస్తున్నాం? నీ రోగాలు పోవడానికి నువ్వు మారు, బాప్తిస్మం తీసుకో. మారు కాదు, బాప్తిస్మం తీసుకో. అలా చేస్తున్నామా? వాక్యం విని బాప్తిస్మం తీసుకోమంటున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. అంటే ఏవేవో కొన్ని భ్రమలు చూపించి చాలామంది ఇస్తున్నారు బాప్తిసాలు. అది కరెక్ట్ కాదా? చెప్పండి, కాదా? కాదు. ఖచ్చితంగా అవతలోడు బాప్తిసం తీసుకోవాలంటే మనం యువతలు ఏం చెప్పాలి? వాక్యాన్ని చెప్పాలి. వాక్యం చెప్పినప్పుడు మనలో వచ్చిన ఆలోచనే సరైన బాప్తిసం. నా వాడికి అర్థం లేదా? ఎప్పుడు బాప్తిసం? వాక్యం చెప్పినప్పుడు మనలో పుట్టిన ఆలోచనే సరైన బాప్తిసం. పోయిన వారం నేను చాలా సంతోషించాను సువార్తమ్మ గారిని బట్టి. కరెక్ట్గా ప్రార్థన అయిపోయాక నాకు కబురు వచ్చింది, అయ్యగారు సువార్తమ్మ గారు బాప్తిసం తీసుకుంటానన్నారని. ఎందుకు అని అడిగితే తర్వాత తెలిసిన వార్త ఏంటంటే ఇప్పుడు ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి ఆవిడ మనసులో అనిపించింది అంటే తీసుకోవాలని బట్టి. ఏం తీసుకోవాలని? అది కరెక్ట్ ప్రాసెస్. నా మనకి అర్థం లేదా? అంతేగాని ఎవరో ఏదో మభ్య పెడితేనో, ఎవరో ఏదో భ్రమ పెడితేనో, అదిగో నీకున్న అప్పులు పోతాయి గుడికి వెళ్ళి బాప్తిసం తీసుకో అంటేనో అలా తీసుకునేది కరెక్ట్ కాదు అసలు. నా మనకి అర్థం లేదా? అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సువార్త చెప్తున్నాడు ఈయన. ఎవరు? ఫిలిప్పు. అయినా ఆ సువార్తను బట్టి అనేక మంది నమ్ముతున్నారంట. ఎవరిని? చెప్పండి మీరు. ఎవరిని? యేసయ్యని నమ్మి ఏం పొందుతున్నారు? బాప్తిసం. అప్పుడు ఆటోమేటిక్గా ఈయన ఫేమస్ అవుతున్నాడు. ఎవరు? ఫిలిప్ గారు. ఫిలిప్ గారు ఫేమస్ అయ్యేది ఎవరు? ఫిలిప్ గారు. అప్పుడు ఏమవుతుందంట? 13వ వచనం. అప్పుడు సీమోను కూడా. అమ్మయ్య, ఎవరు బాప్తిసం తీసుకున్నారు? ఆయన ఎవరు? చెప్పండి, ఆయన ఎవరు? అప్పుడు వరకు మ్యాజిక్లు చేసినోడు ఇప్పుడు ఆయన కూడా ఏం తీసేసుకున్నాడు? దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. ఏం చేశాడంటే నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. మారిపోయాడా? మారలేదా? మారిపోయాడా? 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 మారలేదా? నమ్మి ఏం తీశాడంట? మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, మారిపోయాడా? మారలేదా? మారాడా? చెప్పండి. మీకు ఇంకో పెద్ద కూడా చెప్పనా? నేను మారలేదు అంటారు అనుకున్నారేమో. అక్కడ ఇంకో మాట అన్నాడు చూడండి, బాప్తిసం పొందడమే కాదంట, ఫిలిప్పును ఎడబాయకుండి. అబ్బా, ఫ్యాన్ అయిపోయాడు ఇప్పుడు. ఎవరికి? అప్పుడు దాకా ఆయనే హీరో, ఇప్పుడు ఈయన ఫ్యాను. ఎవరికి? ఫిలిప్కి. అంటే ఫిలిప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మనం భాషలో మాడుకుంటే ఫిలిప్ కూడా సజ్జిపట్టు తిరుగుతున్నాడు. ఎవరు? ఇప్పుడు చెప్పండి, మారాడా? మారలేదా? మారాడా? మారాడా? మారలేదా? మారలేదా? అందరికీ వందనాలండి. మీ అందరికీ మంచి మాట చెప్పనా? చూడ్డానికి మారాడు అన్నట్టు కనపడుతుంది కదా, మారి తీసుకోలేదు, అందరూ తీసుకుంటున్నారని తీసుకున్నాడు. నా మాటకి అర్థం లేదా?
ఆ బ్యాచ్ ఉంటారా అలాగా? చెప్పండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. భర్త తీసుకుంటున్నాడని తీసేసుకుంటుంది ఇవిడి. ఎవరు? భార్య. అవునా కదా? అందుకే చూడండి, ఎక్కువ శాతం భార్యాభర్తలు కలిపి తీసుకుంటారు. ఏది? నాకు ఎప్పటి నుంచో డౌట్, పెళ్ళికి ముందే మార్పు ఎలాగ వస్తుందని డౌట్ నాకు కదా. ఎక్కువ మారేది ఎప్పుడు చాలామంది పెళ్ళికి ముందే. పెళ్ళికి ముందే మార్పు ఎలాగొచ్చింది అంటే అప్పుడు ఫిక్స్ అయ్యారనమాట, మాకు పెళ్లి చేయాలంటే ఏమి ఇవ్వాలి. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి బాప్తీసం ఏంటి, ఏమన్నా చేసేస్తాం మేము అన్న ఫిక్స్డ్ విధానంతో తీసేసుకున్నారు. ఏది? బాప్తీసం. అవునా కదా? ఫర్ సపోజ్ ఎవరైనా 10 మంది నిలబడ్డారనుకోండి, వాళ్ళతో పాటు వీళ్ళు నిలబడిపోయి తీసుకుంటారు. యారు ఎందుకు తీసుకున్నాం అంటే, మా ఫ్రెండ్ తీసుకోమని తీసుకున్నానండి. ఏది? అలా అందరితో పాటు బాప్తీసం తీసుకోకూడదండి. చెప్పాలి, తీసుకోకూడదా? తీసుకోకూడదు. బాప్తీసం అనేది మార్పు వచ్చినప్పుడే తీసుకోవాలి. మీరు బాగా గమనించండి, సువార్త విన్నాడు వాస్తవమే, కానీ అక్కడ అందరితో పాటు తీసుకున్నాడు ఈయన బాప్తీసం. ఎవరు? చెప్పండి మీరు, ఎవరు? సీమోను. అది ఎలాగా ఏంటన్నది ముందు చెప్తాను నేను. కానీ గమనించండి, బాప్తీసం అనేది అందరితో పాటు అంటే ఏదో సరదాగా ఆడు తీసుకుంటాడని నేను తీసుకుంటాను, పెళ్ళికి తీసుకుంటాను, జనవరి 1కి తీసుకుంటాను, పుట్టినరోజు తీసుకుంటాను అనేది కాదా? చెప్పరు, కాదా? అసలు కాదు. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలంటే మరలా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. దేవుని వాక్యం నీకు అర్థమయ్యి నీ మనసులో మార్పు పుడితేనే తీసుకోవాలి. ఏది? బాప్తీసం. వాస్తవికంగా చెప్పనా, ఇలా అంటున్నాను, బాధపడకండి. ఈరోజు చాలామంది అలా సరదాగా తీసుకోబట్టి బ్రతుకుల్లో ఇంకా చాలామందికి మార్పులు లేవు. నిజమా కాదండి? వాస్తవం. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ నీతిమంతులు ఎందుకు కారు? ఇప్పుడు చెప్తాను మీకు ఈరోజు. ఇప్పుడు ఈయన కూడా ఏం తీసుకున్నాడు? బాప్తీసం. ఇప్పుడు వాస్తవానికి ఈయన కూడా ఏమైపోవాలి? నీతిమంతుడే, యథార్థపరుడే, దేవునిలో ఎదిగే వ్యక్తి అయిపోవాలి. కానీ ఆయన బాప్తీసం తీసుకున్న కోణ దృష్టి వేరు. మరి ఆ దృష్టి ఏంటంటే ఇప్పుడు మెల్లగా బయటపడుతుంది. మీరు బాగా చూడాలి ఈ విషయాన్ని. ఈలోపు బాప్తీసం అందరూ తీసుకుంటుంటే ఈ వార్త యెరూషలేము పట్టణానికి వెళ్ళింది. యెరూషలేములో ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు, పెద్దలు. వెళ్ళేటప్పటికి యెరూషలేముకి ఏమైనా వార్త వెళ్ళిందంటే, ఇదిగో సమరయ పట్టణంలో ఇలా వాక్యం చెప్పడం జరిగింది, అనేక మంది మారే ప్రయత్నం చేస్తున్నారు అనే కబురు పెట్టారు. ఎక్కడికి? యెరూషలేముకి. కబురు పెడితే ఏమైంది? చూడండి కిందకి 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని, అపోస్తులు ఎక్కడే ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు. విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఎవరిని పంపారంట? పేతురుని, యోహాన్ని. ఏమండి, మామూలుగా అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. యోహానుని, పేతురుని కుసేపు పక్కన పెట్టండి. యోహానునే ఎందుకు పంపడుంటారు? పేతురుతో పాటు ఇంకెవరు లేరా? బాప్తీసం ఇచ్చి యోహాను కాదండి ఈయన. ఏ యోహానైనా? అపోస్తులుడైన యోహాను. ఏ యోహాను? ఎవరి కుమారుడీనా? మాట్లాడరేటి? ఎవరి కుమారుడీనా? జబదయి కుమారుడు. ఎంతమంది కుమారులు జబదయికి? 2 కుమారులు. ఎవరెవరు? యాకోబు, యోహాను. అందులోని యోహాను అన్నమాట. ఈ సమరయలో అనేక మంది బాప్తీసం తీసుకొని మారుతున్నారు అనే వార్త వినబడింది. ఎక్కడ? యెరూషలేములో. అనగానే పేతురు అయితే సాధారణంగా పెద్ద మనిషి, అప్పట్లో సంఘానికే పెద్ద. ఎవరు? పేతురు. ఆ పేతురుతో పాటు ఎవరిని పంపిస్తున్నారు? యోహాన్ని ఎందుకు పంపారంటారు? మనం జనరల్గా చెబితే ఏదో పేతురుతో పాటు కూడా యోహాను వచ్చి ఉండాలి అనుకుంటాం కదా. కానీ విచిత్రుడు చెప్పనా, ఈ యోహానికి ఈ సమరయ పట్టణానికి వచ్చిన లింక్ ఉంది. బాగా వినాలి మీరు. ఎవరెవరికి? యోహానికి సమరయ పట్టణానికి చిన్న లింక్ ఉంది. ఏట్రా లింక్ అంటే మీరు బాగా వినండి. సంఘం ప్రారంభం అవ్వకముందు యేసు ప్రభు వారు చివరి రోజులు అవి, ఆయన నా కోసం ఒక బస్సు ఏర్పాటు చేయండి అనే పిలుపునిచ్చాడు శిష్యులకి. ఎవరికి? శిష్యులకి. ఇచ్చినప్పుడు ఈ అన్నదమ్ములు ఇద్దరు బయలుదేరి వెళ్ళారంట. ఏం ఏర్పాటు చేయడానికి? యేసు ప్రభు వారి కోసం బస్ అంటే ఒక రూమ్ ఏర్పాటు చేయడానికి. ఎక్కడికి వెళ్ళారు? చూద్దాం, తీయండి. లూకా సువార్త 9వ అధ్యాయం. అందరూ తీయాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 51 నుంచి చూద్దామా? చూడాలి ఈ సందర్భాన్ని అందరూ కూడా. లూకా సువార్త 9వ అధ్యాయం 51 నుంచి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినము సంపూర్ణమగుచున్నప్పుడు, అంటే ఆయన చనిపోవడానికి దగ్గరవుతున్న రోజుల్లో ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందు దూతలను పంపెను.
వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చెయ్యవలెనని ఏ పట్టణానికి వెళ్ళారంట? సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. ఏ గ్రామానికి అమ్మ చెప్పండి మీరు? ఏ గ్రామానికి? సమరయ గ్రామానికి. ఇది యేసు ప్రభు చనిపోకముందున్న గొడవ. ప్రవేశిస్తే ఏమైంది? ఆయన యెరూషలేమునకు వెళ్ళ సముఖుడైనందున వారాయనను చేర్చుకోలేదు. ఎవరు చేర్చుకోలేదు? ఎక్కడో చేర్చుకోలేదు. సమరయులు. ఎవరిని? ఇలాగ యేసుప్రభు వారు మీ ఊరు వస్తానంటున్నారంటే ఇష్టపడలేదంట. ఎవరు చెప్పండి? ఎవరు? సమరయులు. అయితే ఆ బస సిద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళకి కోపం వచ్చేసింది చాలా. ఎవరి మీద? సమరయుల మీద. మీరు బాగా వినాలి మీరు. ఎవరి మీద? ఇంతగా వెళ్ళింది ఎవరు తెలుసా? కింద రాస్తున్నాడు చూడండి. శిష్యులైన యాకోబు యోహాను అది చూచి. ఏది చూచి? సమరయులు దేవునికి సపోర్ట్ చేయకపోవడం చూచి, సమరయులు దేవుని పని విషయంలో వెనకంజు వేయడం చూసి, దేవుని వ్యతిరేకించడం చూచి, ఈ యోహానికి యాకోబుకి ఏమి ఇచ్చిందని చూడండి. చూచి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా? ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు అంటే ఏమన్నారంటే యోహానాల్లో, ఇదిగో వీళ్ళు నీకు సపోర్ట్ చేయలేదు కదా, ఏం చేద్దాం? ఆకాశం నుంచి అగ్ని రప్పి చంపేద్దామా? ఎవరిని? సమరయుల్ని. అంటే ఈ సమరయుల విషయంలో చిన్న ఇష్యూ ఉంది వీరికి. ఎవరికి? యోహాను గారికి. వాడికి అర్థం లేదా? ఏముంది? ఇష్యూ ఉంది. ప్రభు వారు ఏమన్నారంట? ఆయన వారి తట్టు తిరిగి వారిని అబ్బాయి తప్పు అని చెప్పాడంట. ఎవరు? యేసు ప్రభు వారు. ఇప్పుడు వీళ్ళని అగ్ని రప్పించి చంపేనా అని అడిగిన యోహానే, బాగినాలి మీరు, అగ్ని రప్పించి చంపేనా అని అడిగిన యోహానే ఇప్పుడు అక్కడ ఏం రప్పిస్తున్నాడు చూడండి. సమరయుల మీదకి వచ్చేద్దాం చూడండి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 14వ వచనం. సమరయుల వారు దేవుని వాక్యమును విని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఇప్పుడు వారి మీదకి ఏం రప్పిస్తున్నారు? పరిశుద్ధాత్మని. ఒకప్పుడు ఏం రప్పిస్తానన్నాడు అంటే మీకు అర్థమైంది లేదో, కోపం ఉన్న ఆయన్ని వాళ్ళ పట్ల మేలు చేసే విధంగా మారుస్తున్నాడు ఆయన. ఎవరు చెప్పండి? దేవుడు. ఎప్పుడో మాట చెప్తాను మీకు, దేవుని ప్రణాళికలో ఆయన పనే డిఫరెంట్ అండి. మీకు ఎప్పుడో ఒకసారి వాక్యం చెప్పాను, గుర్తుందో లేదో, వార్నాను కోసం. గుర్తుందా? గుర్తులేదా? వార్నాను కళ్ళం, వార్నాను కళ్ళం కోసం చెప్పాను ఎప్పుడో మీకు. దావీదుని వెళ్ళి వార్నాన్ని కళ్ళం అడగమంటాడు. అది చాలామంది సింపుల్గా చెప్తారు, కానీ దావీదుకి వార్నానికి మధ్య చాలా ఇష్యూ ఉంటుంది. ఆ ఇష్యూ పోవాలని దేవుడు లింక్ పెట్టాడు. మీరు గమనించారు లేదో? అంటే కొన్నిసార్లు మన కోపం ఆయన నీతిని ఏం చేయదు, నెరవేర్చదు. ఎవరి నీతిని? దేవుని నీతిని. ఆ విషయం మనం తెలియడానికే మనల్ని తగ్గింపు కలిగిన వారిగా అక్కడే వాడుతుంటాడు కొన్నిసార్లు ఆయన. మనం ఎక్కడ కోపపడ్డామో అక్కడే. ఒకానొక దినాన్ని అదే సమరయులు చంపేనని అడిగిన యోహాను. ఇప్పుడు అదే సమరయులతో ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారంటున్నాడు. చూడండి ఎలాగా యోహాన్ని దేవుడు వాడుకున్నాడు. వాడికి అర్థం లేదా అంటే మీరు గమనించుకోండి, మనల్ని కూడా దేవుడు అట్టి రీతిగానే వాడుకుంటాడు. ఎవరి పనిలో? దేవుడి పనిలో. కాబట్టి మనం ఎక్కడ కోపాలు పెట్టుకోకూడదా? మనం ఎంత రోజులు వెండి అసలు ఈ చదువుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. మనం ఎంత రోజులు, మన స్థాయి ఎంత, మన రేంజ్ ఎంత, ఆయనతో పోల్చుకుంటే మన స్థితి ఎంత. నేను ఇంకా ఏమంటానంటే, ఎంత తగ్గితే అంత తగ్గి ప్రభువా నీ పనిలో నన్ను చివరి వరకు వాడుకో అనడం తప్ప అంతకు మించి మరొక మాట మాట్లాడే ఛాన్స్ మనకు లేదు. ఉందా లేదా చెప్పండి? ఎందుకంటే ఆయన పనిలో మనం పనివారం మాత్రమే. ఎవరమైనా సరే ఖచ్చితంగా పనివారం మాత్రమే. ఒకప్పుడు అంత గట్టిగా మాట్లాడిన యోహాను ఇప్పుడు ఖచ్చితంగా అన్నీ మౌనమయ్యి వాళ్ళ కోసం పరిశుద్ధాత్మ రావాలని ప్రార్థన చేస్తున్నాడంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. సరే, వెరీ గుడ్. ఇప్పుడు ఏమైందంట? 15వ వచనం. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొందారు. ఎవరో? సమరయులు. మొత్తానికి అపోస్తులు కూడా వచ్చారు,
ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్ముడు కూడా వారితో పాటు పనిచేశాడు. ఇప్పుడు ఏమవుతుందంటే 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. ఏం పొందారు చూడండి. ఒకప్పుడు వీళ్ళని చంపేనా అన్నవాడే ఇప్పుడు చేతులుంచి వాళ్ళని దీవిస్తున్నాడు. దేంతో? పరిశుద్ధాత్మని చేత. వెరీ గుడ్. అపోస్తులను చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని ఎవరు చూశారు? బాగా ఎవరు చూశారు? ఇక్కడేమో చాలా మ్యాజిక్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫిలిప్ చాలా స్వస్థతలు చేశాడు. నా మ్యాజిక్ ఏముంది, నాకంటే బాగుంది అనుకున్నాడు అయింది. ఎవరిది? ఫిలిప్ది. ఈ పవర్ ఎక్కడిది అన్న దానికోసం కూడా తిరిగాడు. ఈలోపు అపోస్తులు ఉంచారు, చేతులు ఉంచారు, అక్కడ చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నాడు ఈయన. ఎవరు? ఇందాక బాప్తీసం తీసుకున్నాడు, కూడా తిరిగాడు, మంచోడు అన్నాం కదా, ఆ సీమోనే. వాడికి అర్థం లేదా? చూసి ఏమన్నాడంట, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము ఎవరికి? చెప్పండి. మారాడా మారలేదా? బాప్తీసమే తీసుకున్నాడు సారు, బ్రతుకులో ఏం లేదు, మార్పు లేదు. ఇప్పుడు ఏం కావాలంటే సార్కి? అధికారం. అదే కదా అడుగుతున్నాడు. ఏం కావాలి నాకు? అధికారం. ఇదిగో ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, ఎంతైనా ఇస్తాను. మీరు ఎలాగైతే చేతులు వేస్తే పనులు అవుతున్నాయో నేను చేతులు వేస్తే ఏమివ్వాలి చెప్పండి అమ్మా. అలాంటి మ్యాజిక్ పవర్ నాకు ఇవ్వండి అంటున్నాడు. ఇప్పుడు ఎంత అవుద్ది దానికి చెప్పండి? ఇప్పుడు ఆ మ్యాజిక్ రావాలంటే ఎంత అవుద్ది? ఎందుకని వాడుతున్న మ్యాజిక్ ఏంటి? ఏ మంత్రం వాడుతున్నారు వాళ్ళు? ఏ సునామమున పోవాలి అంటే దెయ్యాలు ఏమైపోతున్నాయి? పోతున్నాయి. ఏ సునామాన చేతులు రావాలంటే చేతులు లేనుడు చేతులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు లేనుడు కాళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ పవర్ నాకు నేర్పండి, మీకు ఎంత ఖర్చు అయితే అంత ఇస్తాను. ఇప్పుడు ఇలా ఏముంది, ఇంత అవుద్దని చెప్పి ఆ సీక్రెట్ చెప్పేయాలి, అంతేనా కదా? అలా చెప్తే వచ్చేద్దా? మరలా మాట చెప్పనా, దేవుని కృప అందరికీ దొరికేది కాదు, డబ్బుతో కొనేది అసలు కాదు. ఈ సీమోనికి ఎంత చక్కటి గుణపాఠం చెప్తున్నాడో మనం నేర్చుకోలేదు అందరం కూడా. ఒకప్పుడు పరిస్థితి చూస్తే ఎలా అనిపించింది అంటే అందరితో పాటు బాప్తీసం తీసుకొని కూడా తిరిగాడంటే అబ్బాయి ఏం మారాడు రా బాబు అనుకున్నాం. కానీ తత్వం చూడండి మెల్లగా బయటపడుతుంది. ఇప్పుడు ఆ మ్యాజిక్లు చూసి ఇవన్నీ చూసి వీళ్ళతో పాటు నేను సమానం అవ్వాలంటే నాకు కూడా ఆ పవరు ఉండాలనుకున్నట్ట అనుకుని ఏమి ఇచ్చాడంటే డబ్బులు ఇచ్చాడంట. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా, అంటే నువ్వు పోతావు, నీ బంగారం కూడా, నీ డబ్బు కూడా పోద్ది అబ్బాయి. ఎందుకంటే ఎవరి పనిలో నువ్వు డబ్బుతో మాట్లాడుతున్నావు, డబ్బుతో కొలుస్తున్నావు, ఎటు కొలవగలవా నువ్వు? దేవుని పనిని నువ్వు కొలిచేంత స్థాయి ఉందా? నీకెంత పొగరున్నందుకు, నీకెంత బలుపు ఉన్నందుకు నువ్వు పోతావు, నీ వెండి పోతే నీతో పాటే నశిస్తుంది. ఏది? నీ సొమ్ము. తర్వాత నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. బాగానాలి మీరు, ఏది కాదు? అదే మరి బాప్తీసం తీసుకున్నాడు కదా, చెప్పండి. బాప్తీసం తీసుకున్నాడు కదా అంటే ఏం బాలేదు? హృదయం బాగోకుండానే తీసేసుకున్నాడు. ఏది? ఏమంటే హృదయం బాగోకుండా కూడా బాప్తీసాలు తీసుకుంటారా చెప్పండి? ఈరోజు ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్. ఇది మనం ఆలోచించాలి. ఒకవేళ మనం కనుక జాబితాలు ఉంటే ఖచ్చితంగా ఆలోచించాలి. దేవుడు బాప్తీసం అనేది ఒక ప్రాసెస్ కింద పెట్టలేదు, నామకార్థమైన సిస్టమ్ కింద పెట్టలేదు. దానికి నీ మనసుతో హృదయంతో లింక్ చేశాడు. నువ్వు బాప్తీసం తీసుకున్నాను ఇంకా నాకు పవర్ వచ్చేయాలంటే పని అవుతావు. నీది ఏం మారాలి? హృదయం మారాలి. నీ హృదయం సరిగ్గా లేదు, నీ హృదయం బాలేదు. ఏమైందంటే ఆయన హృదయానికి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీవు ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకోవాలి. అప్పుడే మార్పు. బాప్తీసం తీసుకుంటే మార్పా, కింద చెప్పినవన్నీ చేస్తే మార్పా? చెప్పండి, ఏది మార్పు? అక్కడ 3 చెప్పాడు. ఫస్ట్ నీ చెడుతనాన్ని ఏం చేయాలి? మానేయాలి. 2 నీ మనసు ఏం చేయాలి? మార్చాలి. 3 ఎవరిని వేడుకోవాలి? ఆ 3 జరిగితేనే మార్పు. ఏం చెప్పండి? ఆ 3 జరిగిన మార్పు ఉన్న వాళ్ళు ఉన్నామా? కేవలం ఏదో నీటిలో ములిగాం కదా అని ములిగేసి కూర్చున్న వాళ్ళు ఉన్నామా? మీరు ఆలోచన చేయండి. నిజంగా కేవలం నీటిలో మునిగి కూర్చుంటే కనుక మనం కూడా గారడీ వాడైన సీమోన్ లాంటి వాళ్ళమే. ఆ మాట మీకు అర్థమవుతుందా లేదా? ఏది బాప్తీసం?
ఏది బాప్తీసం? ఏదో కాలక్షేపానికో గుర్తింపుకో, రొట్టె ద్రాక్షరసం తీసుకోవచ్చు కదను, సంఘంలో చేరొచ్చు కదను, సరదాకో పండక్కో లేకపోతే జనవరి 1కో పెళ్ళికో తీసుకునేది కాదు. బాప్తీసానికి సరైన అర్థం ఏంటంటే 3 చెప్పాడు. నెంబర్ 1, నీ చెడు మానేయాలి. ఫస్ట్ ఏం చేయాలంట అంటే బాప్తీసం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ముందు మనలో ఏం మానేయాలి? మనం నేను చెప్పండి, అంటే చెడు మానేయకుండా బాప్తీసం తీసుకున్న ఉపయోగం లేదా? చెప్పండి, లేదా? లేదు, ఖచ్చితంగా మానాలి. చెడు ఏం చేయాలి? మానేయాలి. ఏ చెడు? ఏం చెడు? ఏ చెడు? తాగడం, తిరగడం, అంతేనా? చెప్పండి. చాలామంది చెడు అంటే కనిపించే కొన్ని చెప్తారు, ఓ 10 15. అవునా కదా అమ్మా? కనబడనివి ఎన్నో ఉన్నాయి. అందరికి వందనాలు. ఇందులో ఆలోచనలో ఈర్ష చెడు, అసూయ చెడు, కక్ష చెడు, ద్వేషం చెడు, పంతం చెడు, అవునా కదా? గర్వం చెడు, అహం చెడు. ఇవన్నీ ఏం చేయాలి? ఇంకా చెప్పనా మీకు, బాప్తీసానికి ముందే నీ క్యారెక్టర్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి. అప్పుడు నువ్వు తీసుకునేది సరైంది. నా మాటకి అర్థమవుతుందా లేదా? ముందు నీ అలవాటు లేదా నీ క్యారెక్టర్ ఏమవ్వాలి? మార్చుకోవాలి. తర్వాత నీ మనసు మార్చుకోవాలి. ముందు నీ పని మారాలి, నీ తప్పు మారాలి, తర్వాత నీ మనసు ఏమవ్వాలి? మారాలి. అక్కడితో సరిపోదు, ప్రభుని వేడుకోవాలి. ఏమని? ప్రభువా, నన్ను ఇంకా ఏమైనా లోపాలుంటే సరిచేయి అని నువ్వు వేడుకోవాలి. ఎవరు వేడుకోవాలి? నువ్వే వేడుకోవాలి. నేను కాదా? చెప్పండి, నేను కాదా? ఇప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు పిల్లోడు బాగాలేదు, మనం ఏం చెప్తాం? అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా అబ్బాయి కోసం మీరు గట్టిగా చేయండి. ఏంటి? ఇప్పుడు నేను గట్టిగా చేస్తే ఏమైపోతాడు? చెప్పండి, ఏమైపోతాడు? ఏమైపోతాడు? మారిపోతాడు, అంతేనా? చెప్పండి, నేను చేయనట్లే దానికి. ఇప్పుడు దాని అర్థం నేను చేయను అన్నది కాదు. ఖచ్చితంగా ముందు ఆ బాధ్యత నీకు ఉండాలి. నా మాటకి అర్థందా లేదా? మానుకోవాలి, మార్చుకోవాలి, వేడుకోవాలి. ఆ 3 జరిగితేనే మనం తీసుకున్న బాప్తీసానికి అర్థం ఉంటుంది. లేకపోతే తీసుకున్న దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. చూడండి, గారడీ వాడు తీసుకున్నాడు బాప్తీసం, కానీ తన స్థితి ఎంత దారుణంగా ఉందో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించవచ్చు, ఒకవేళ ఈ చెప్పినవన్నీ చేస్తే అప్పుడు దేవుడిని క్షమిస్తాడేమో. ఏం చేస్తాడు? క్షమిస్తాడేమో. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎవరికి? ఎవరికి? పేతురుకి. నా మాట కథ లేదా? సీమోను, నీవు పరిస్థితి బాగాలేదు, నువ్వు చెడులో ఉన్నట్టు, నీ మనసు మారినట్టు నాకు కనబడుతుంది అంటున్నాడు. ఎవరికి? చెప్పండి మీరు, ఎవరికి? ఆ కింద దాన్ని పైత్యం అన్నాడు చూడండి, 3 అని రాసి. ఏమన్నాడు? 3వ వచనంలో 3 అని రాశాడు. అంక్య చేదైనా అంటే నీలో ఇంకా ఏముంది అబ్బాయి? పైత్యం ఉంది. పైత్యం అంటే కఫం, అవునా? దాన్నైనా మనం పైత్యం అంటాం. పైత్యం అంటే ఏంటి? ఎవరు వాడా కానీ బాగా వాడతారు, వీడికి పైత్యాలు పోలేదు అంటారు కదా. ఏంటి పైత్యం? మనలో ఉన్న దుష్ట ఆలోచనలు, దుష్ట నిర్ణయాలు, అదేనా లేదా? దుర్నీతి సంబంధమైన విషయాలు, అవి పోతేనే కానీ నీకు అర్హత లేదు అంటున్నాడు ఆయన. మీరు చెప్పండి, బాప్తీసం తీసుకుంటే మారిపోయినట్టేనా? చెప్పండి మీరు, మారిపోయినట్టేనా? అసలు ఎలా వద్దు? అసలు బాప్తీసం తీసుకున్న మనం ఆయన పనిలో అర్హులు అవ్వాలంటే, ఆయన పనికి చేయడానికి అనుకూలత పొందాలంటే మనలో చాలా మార్పులు ఏర్పడాలి. నా మాట మీకు అర్థం లేదండి? అమ్మ, ఒక మంచి మాట చెప్తే మనసులో పెట్టుకోండి. సంఘంగా మీ అందరికీ సేవకుడికి ఒకటే మాట చెప్తున్నాను, ఏమీ ట్రై చేయకండి, సంపూర్ణంగా మారే ప్రయత్నం చేయండి ఫస్ట్. దానికి చాలా టైం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నాను, అంతే నా ఫీలింగ్ అది. నాకైనా ఫస్ట్ ఏ ప్రయత్నం చేయాలి? మారే ప్రయత్నం అంటే చెప్పనా? పొరపాటు నేను ఎవరి మీద కోపడ్డానా? నా ప్రభువు నాలో ఉన్న కోపాన్ని తగ్గించు. పొరపాటు నేను ఎవరినైనా చూసి అసూయపడ్డానా? నాలో ఉన్న అసూయని తగ్గించు. ఎవరికోసం చెడుగా ఆలోచిస్తున్నానా? నాలో ఉన్న ఆలోచనని తీసేయి. ఇలా మనల్ని మనం పరిపూర్ణంగా సరిచేసుకోవాలి. అదర్వైజ్ మనం తీసుకున్న బాప్తీసానికి అర్థమే లేదు. నా మాటకి అర్థమవుతుందా లేదా? మార్పు లేని బాప్తీసం చెల్లదంటున్నాడు ఇక్కడ పేతురు గారు. నువ్వు అసలు రైట్ లేదు నీకు.
ఖచ్చితంగా ముందు మానుకో, మార్చుకో, వేడుకో, అప్పుడు క్షమించబడతావేమో. 23 వచనం, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, ఏమండి ఎంత క్లాస్ ఇచ్చాక, రావణ గారు ఎంత క్లాస్ ఇచ్చాక అయినా వీళ్ళు ఏం రావాలి చెప్పండి, రావాలా వద్దా? సార్ ఏమంటారు చూద్దాం, చూడండి. అందుకు సీమోను డాష్ అని రాశారు కదా. డాష్ అంటే దాని అర్థం ఏంటి? వెరీ గుడ్, డైరెక్ట్ స్పీచ్ అని. అంటే మాట్లాడుతుంది ఎవరు ఇప్పుడు? సీమోన్ అని. ఏం చెప్తారంట? మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ఎవరు చేయండి? వాళ్ళు ఎవరిని చేసుకోమన్నారు ప్రార్థన? వాళ్ళు ఎవరిని చేయమన్నారు? ఎవరిని వేడుకోమన్నారు? నువ్వు వేడుకో అన్నారు వాళ్ళు. ప్రార్థన ఎవరు చేయి? నా మనసు మార్చయ్యా అని నువ్వు చేయరా బాబు అంటే, సార్ అన్నీ వినంటున్నాడు, నాకంత ఖాళీ లేదు, మీరే చెయ్యండి. ఏం చెయ్యండి ఇప్పుడు చెప్పండి? సార్ మారారా మారలేదా? మరి ఎందుకు ముందాడు బాప్తీసం అంటే బిల్డప్కి. 10 మంది తీసుకుంటున్నారు, నేను తీసుకోవాలి, నేను అనిపించుకోవాలి, నేను క్రైస్తవుని అవ్వాలి, లేకపోతే నేను కూడా ఇప్పుడు ఎక్కువ ఆ మంద బాగుంది కాబట్టి నేను ఆ మందలో చేరాలి. దేవుడు అంటున్నాడు అలాంటోళ్ళకి అసలు క్షమాపణే ఉండదు అంటున్నాడు. ఉంటుందన్నాడా ఉండదన్నాడా? ఒక మంచి మాట చెప్పనా, నిజంగా మీరు మనసు పెట్టండి. సంపూర్ణంగా మనల్ని మనం తృణీకరించుకుంటేనే కానీ దేవుని వాక్యంలోని సత్యాలను జీర్ణించుకోలేం. నా మాట మీకు అర్థమైందా లేదా? ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను అనుకో, ఎక్కడో చోట నన్నే అన్నాడు, నాకే డైలాగు, లేకపోతే నాతోనే అంటున్నాడు, ఇలాంటి ఆలోచనలు మనం పుడుతున్నాయంటే అర్థం చెప్పనా, మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. నా మాట మీకు అర్థం లేదా? ఇది చెడు కాదు, ఇది సత్యం. ఈ సత్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా సత్యాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? సెటరేట్ అయిపోవాలంతే. అవ్వకపోతే ఆయనకు మనం అర్హులు కాదా అంటే ఖచ్చితంగా కాదు. మరి నాలో ఏం చూడందని మనం అడగడానికి ఖచ్చితంగా ఎదుటోడు కూడా చెప్పలేడు. ఎవరిలో ఏముందో వాళ్ళకే తెలియాలి, అంతేనా కదా? నాలో ఏముందో నాకే తెలుస్తుంది, ఎవరికే తెలీదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ మాటను నేను కనుక విన్నాను అనుకో, ఇప్పుడు నేను కూడా నిజంగా బాప్తీసం తీసుకొని పైకి యాక్ట్ చేస్తున్నాను అనుకో, ఖచ్చితంగా నేను ఆయన పనికి అర్హుణ్ణి కాదు. ఖచ్చితంగా ఏం చేయాలి? నా అలవాటు మార్చుకోవాలి, తర్వాత అలవాటు మానుకోవాలి, తర్వాత మనసు మార్చుకోవాలి, ఆయనను వేడుకోవాలి. ఆ పనులు నాలో జరిగినప్పుడే నేను తీసుకున్న పనికి అర్హత పొందిన వాడిని అవుతాను. సరైన బుద్ధి చెప్పాడా? సరైన బుద్ధి చెప్పలేదా సీమోన్కి? గట్టి స్ట్రాంగ్గా ఇచ్చాడు వార్నింగ్. మీరు గమనించలేదు, అక్కడ సీమోనికి వార్నింగ్ అయిపోయింది, పనిలో పని అపోస్తులు కూడా కౌంటర్ ఇచ్చేశాడు. ఏంటి వెళ్ళైనా కోపం అన్నాం, వాళ్ళ కోసం వచ్చి నువ్వేం చేయి, ప్రార్థన చేయన్నాడు యోహాన్ గారిని. అంటే దేవుడు ఎవరిని విడిచిపెడ్డా చెప్పాలి మీరు? ఆయన దృష్టిలో ఎవరైనా ఒకటేనా? ఎవరైనా ఒకటే. మీరు బైబిల్లో యోనా అని ఒక గ్రంథం ఉంటుంది, తెలుసా మీకు? అండి, యోనా గ్రంథంలో తప్పు చేసింది ఎవరు? అమ్మా, నినేవే పట్టదస్తులు. ఎవరు చెప్పారు ఇక్కడ? వందనాలమ్మా. తప్పు చేసింది ఎవరు? నినేవే పట్టదస్తులు. మంచోళ్ళు కాదు వాళ్ళు, సరైన వాళ్ళు కాదు. వాళ్ళ మార్పు కోసం చెప్పడానికి వచ్చినోడే యోనా. మన భాషలో యోనా ఎవరు? చెప్పడానికి వచ్చినట్టు ఎవరు? పాస్టర్ గారు అనుకోండి, సంస్కృతం ఎందుకు మనకి, అవునా కదా? ఎవరు? నిజం చెప్పండి, ఆ గ్రంథంలో పాఠం, దేవుడు పాఠం చెప్పింది ప్రజలకా పాస్టర్ గారికా? ప్రజలకా పాస్టర్ గారికా? ఇద్దరికీ చెప్పాడు. మీరు చదవండి ఆ గ్రంథాన్ని, ఇద్దరికీ చెప్పాడు. ప్రజలకేమో మారాలని చెప్పించాడు ఈయనతో, వాళ్ళకి చెప్పడానికి ఈయన కోపగించి కూర్చున్నాడు. ఈయన ఎవరు? యోనా. ఈయనతో అన్నాడు కోపకెత్తే పనులవు అబ్బాయి అని ఈయనకి చెప్పాడు. ఎవరికి? వెరీ గుడ్. అంటే దేవుని లిస్టులో ఎవరికైనా ఒకటే లెక్క, ఒకటే లెక్క. నేనైనా ఒకటే, మీరైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఆయన ముందు పెద్ద తక్కిడి తూగేది ఎవరికి ఛాన్స్ ఉండదు. ఆయన ముందు అందరికీ సమానమైన తక్కిడే. వాడికి అర్థం లేదా? సో సమానంగా ఆయన మనల్ని చూస్తున్నప్పుడు, సమానంగా మనం ఆయన ముందు అందరూ నిలబడాలన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం మన బ్రతుకులు సరిచేసుకొని ఆయన చెప్పినట్టు వెంటనే, ఇందులో నేను అది నేను ఇది అనే ఛాన్స్ అయితే ఎవరికే లేదు. ఇప్పుడు ఒకవేళ బాప్తీసం తీసుకొని నేనైనా పైకి వేషం కలిగి ఉంటే నన్ను యాక్సెప్ట్ చేయడా? చేయడు. అదే చెప్తున్నాను, నాకెలాగా అంటే కుదరదా? కుదరదండి. చూడండి ఎంత కఠినంగా చెప్తున్నాడు చూడండి. అటు అపోస్తులకి పాఠాలు ఇస్తున్నాడు,
కింద వాళ్ళతో గారడీ వాడికి పాఠాలు ఇప్పిస్తున్నాడు. మొత్తానికి అక్కడ అన్ని పనులు అవుతున్నాయి. అయితే ఈలోపు ఈయనేమన్నాడంట, మీరే చెయ్యండి, నాకు ఖాళీ లేదన్నాడు. అంటే మారినోడు కూడా తిరిగినోడు ఇప్పుడు ఏమయ్యాడు, ఆగిపోయాడు. అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఆగిపోయినప్పుడు అక్కడ ఏమి ఇవ్వాలి? అసలే ఫేమస్ వ్యక్తి కదా, ఆగిపోయాడు. ఇబ్బంది ఏర్పడాలి. కానీ ఏం చెప్తుంది చూడండి, 25వ వచనం, అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేముకు తిరిగి వెళ్ళుచు సమరయలో అనేక గ్రామములలో సువార్త. అంటే ఇప్పుడు సీమోను మారనంత మాత్రాన పని ఆగలేదా? ఆగలేదు కాదు, ఆగదు. ఎందుకు ఆగదు? ఆయన పని అలా ఆగితే ఈరోజు ఇక్కడి వరకు రాదు. ఎప్పుడు ఒక మంచి మాట చెప్తాను, బంగారు తల్లులారా, తండ్రులారా, మీరందరూ మంచోళ్ళని మంచి మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఆయన పని చేసే భాగ్యం దొరకడం అదొక అదృష్టం, మనకు దేవుడిచ్చిన అదృష్టం. అది ఎవ్వరికి దొరికినా పరిగెత్తుకొచ్చి చెయ్యాలి. ఎవరి పని? దేవుడి పని. పొరపాటున ఆగామనుకోండి, దేవుడు తీసేసే ప్రమాదం ఉంది. అర్థమైందా లేదా? మీరు గమనించండి, ఏలియాకి ఆహారం తీసుకెళ్ళింది ఎవరు? కాక. మనుషులు లేరా? అది పాఠం ఎవరికో తెలుసా? మనిషికి, ఒరే నువ్వు చేయలేదనుకో కాకితో చేయిస్తాను నేను. నా మాటకి అర్థం లేదా? దేంతో? కాకితో. మీరు అలా చాలా చోట్ల ఆలోచించండి, అనేకమైన జంతువులతో పాఠాలు నేర్పాడు ఆయన. ఎందుకని? ఆయన తలుచుకుంటే ఎలాగైనా చేయగలడం. ఎవరి పని? నేనైనా సరే, ఖచ్చితంగా చెప్తున్నాను, నేనైనా సరే నిత్యము ఆయన పని చేసే ఛాన్స్ వస్తే తగ్గించుకొని ప్రాధేయపడుతూ జీవితాంతం ఆయన దగ్గర సరెండర్ అయ్యి పని చేయాల్సిందే. ఎవరి పని? దేవుడి పని. నేను వెళ్ళకపోతే ఈరోజు ప్రసంగం ఉండదు అనుకుంటే పని అవదా? నేను ఆగానంటే నాకు బాగులేడు దింపుతాడు ఆయన. ఇట్ ఈజ్ కేకింగ్ ఏటర్ బిల్డప్పా, ఆగిపోయావా, సరే తప్పుగా పూర్తిగా అన్నాడు అనుకోండి, ఇంక చేసేదేమీ లేదు. అవునా కదండి? అంటే అర్థం చేసుకోండి, ఆయన పనిలో ఎంత ఇదిగా మనం పనిచేస్తే ఆయన పనిని మనం ఇంకా చెప్పాలంటే ఆ బాధ్యతను కాపాడుకోవాలంటాడు చోట. ఎవరు పని చేసే బాధ్యత? చూడండి, సీమోను ఆగిపోయాడు, అప్పుడు దాకా కూడా తిరిగాడు, మారాడు, ఇచ్చేశాడు, ఇష్యూ వచ్చి ఆగిపోయాడు. ఇప్పుడు పని ఆగిందా, ముందుకెళ్ళిపోయిందా? మొత్తం సమరయ అంతా దేవుని వాక్యం ప్రకటించబడిపోయిందంట. గ్రామాల్లో కూడా ఏ వాక్యం ప్రకటించబడింది? సువార్త. అంటే చూడండి, ఒక ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అన్యపట్టణమే అవుద్ది కదా అది. ఏమండి, ఒక అన్యపట్టణంలో కూడా ఎంతో ఘనంగా ఆయన పరిచర్య జరిగించుకున్నాడు. ఎవరు? దేవుడు. అది కూడా నామకార్థంగా బొజ్జగించో బతిలాడో కాదు, సత్యమైన సువార్తను ప్రకటించి. ఏ సువార్తను? అందుకే నేను ఒకటే మాట చెప్తానండి, నొచ్చుకున్నా నిజమే చెప్పాలి. నొచ్చుకుంటుంది కదా అని అబద్ధం చెప్పకూడదు. బైబిల్లో చోట అంటాడు, మనుషులను సంతోషపెట్టాలనుకుంటే నువ్వు ఎవరిని సంతోషపెట్టలేవు? దేవుణ్ణి సంతోషపెట్టలేవు. దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే మనుషులు సంతోషపెట్టలేం. మరి ఈ పోటీల మధ్య మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టే పనే చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు ఎన్నొచ్చినా అన్నీ తట్టుకొని తగ్గించుకొని తాలుకొని ఆయన పని చేసేవారిగా మనం ఉండాలి. అపోస్తుల్లో కనబడుతున్న నీతి అదేనండి. అందుకే అపోస్తులు అందరూ చాలా వాళ్ళని బట్టి నేను చాలా సంతోషిస్తాను. హతసాక్షులు అయిపోయారు అందరూ కూడా. వాళ్ళపై ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు జరిగినా, ఎంతమంది సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరి పని ఆపలేదు? దేవుడి పని ఆపలేదు. మళ్ళీ చూద్దాం ఆ మాట ఒకసారి. వాక్యం అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు, వాక్యము బోధించుచు యెరూషలేముకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ఎవరో? అపోస్తులుడు. అంటే వెళ్తూ కూడా పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరి పని? చూడండి, ఎవరి పని అంటే చూడండి, ఖాళీ దొరికితే చేసేయాలి. ఎవరి పని? అలా చెయ్యాలండి. నాకు నిజంగా భలే ఇష్టం అలా చేయడం. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఖాళీ దొరికిందనుకోండి, ఎవరి పని చేయాలి అనే కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు మార్తాంటి నేను ఖాళీ కూర్చున్నాం, ఏం చేయాలి? దేవుడు పని చేయాలంటే ఏం చేయాలి అమ్మా? ఫర్ సపోజ్ నాలో ఏమైనా లోపం ఉందనుకో, ఇదిగో వాక్యంలో మన వారు ఇలా చెప్పారు, నేను ఆవిడ నాకో చెప్పుకునే ప్రయత్నం చేయాలి. అంతేనే కదా? నేను చెప్పండి, ఇప్పుడు మనం ప్రతి దాంట్లోనూ దేవుడు పని చేసుకుంటూనే వెళ్తున్నామా? ఖాళీ దొరికితే ఇంకో పనులు చేస్తున్నామా? అన్ని పనులు చేస్తున్నాం, ఆ ఒక్క పని తప్ప. ఏ ఒక్క పని? దేవుడి పని తప్ప. దేవుడి పని ఎప్పుడు? మనకు ఆదివారమే దేవుడి పని.
లక్షవారమే దేవుడి పని, మధ్యలో ఏ పని లేదు. కానీ దేవుడు ఏమంటాడంటే అవకాశం దొరికినప్పుడల్లా ఆయన వాక్యాన్ని మీరు చెప్పాలి. ఆ లక్షణం మనకు అపోస్తుల్లో కనబడుతుంది. ఎవరిలో? అపోస్తుల్లో. వెరీ గుడ్. ఈరోజు మనం చూసిన వ్యక్తి ఎవరంటే గారడీవాడైన సీమోను. ఎవరైనా? గారడీవాడైన సీమోను. చెప్పండి, బాప్తీసం తీసుకున్నాడా? తీసుకోలేదా? ఏం తీసుకున్నాడు? ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని వినే తీసుకున్నాడు. కానీ మార్పు వచ్చిందా రాలేదా? బాప్తీసమే తీసుకున్నాడు కానీ బ్రతుకైతే మారలేదు. బ్రతుకు మారని బాప్తీసం దేవుని దగ్గర చెల్లదో. చెల్తుందా? చెల్లదో. బైబిల్లో అంటాడు బాప్తీసానికి ఇంగ్లీష్లో మీనింగ్ అన్నాడు బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అది దాని అర్థాన్ని డిప్ ఇన్ టు ది వాటర్ అన్నాడు. అంటే తెలుగులో నీట సమాధి చేయబడుట అన్నాడు. ఏం చేయబడ్డామంట? నీట సమాధి చేయబడుట. అంటే బాప్తీసం తీసుకోవడం అంటే అర్థమేటో బాగా వినండి మీరంతా. అర్థమేంటి? చాలాసార్లు విన్నమాట మీరు. అర్థమేంటంటే నీటిలోనికి మునిగిన మనం మన పాత జీవితాన్ని ఏం చేస్తున్నాం? సమాధి. ఇంక కొత్త జీవితంలో పాత ఆలోచనలు అలవాట్లు ఇంక రాకూడదా? రాకూడదు. కంప్లీట్గా క్రీస్తు యేసునందు మనం ఎవరు? నూతన సృష్టి. ఏ సృష్టి? అలా ఉంటేనే ఆయన మనల్ని ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరు? దేవుడు. బాగా ఆలోచన చేయండి. దేవుడు మన నుండి కోరుకుంటున్న భక్తి విధానాలు ఏంటో. వెరీ గుడ్. ఇప్పుడు ఒక చెడ్డోడిని చూసాం కదా. ఎవడాడు? సీమోను. బాప్తీసం తీసుకున్న మారనోడు. అయితే అదే ఫిలిప్పు గారి ప్రయాణంలో ఇప్పుడు ఒక మంచోడిని చూడబోతున్నాం. బాగానండి మీరు. ఆయన ఎంత మంచోడంటే ఖచ్చితంగా చెప్పాలి. ఇలా ఉండకూడదు అనడానికి ఈ నిదర్శనం. ఎవరో? సీమోను. ఇలాగే ఉండాలి అనడానికి ఆయన నిదర్శనం. ఎవరో? వచ్చే వారం చూద్దాం. ఆయన ఎవరో, ఏటో, ఎలా ఉండాలో ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం. కానీ మనం అందరం విన్న మాటలను బట్టి మన హృదయాల్ని మరింత పురికొల్పుకొని మరింత భద్రం చేసుకొని, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక మెడిసిన్గా తీసుకొని ఏ లోపమైనా మనలో ఉంటే సరి చేసుకొని ఆయనలో ఎదిగే ప్రయత్నం మనం అందరం చేయాలి. అట్టి భాగ్యాన్ని, అట్టి ధన్యతను, అట్టి అనుకూలతను మీకు, నాకు, మనకు, మనందరికీ సమృద్ధిగా ఆయన దయచేయునుగాక. ఆమె.